అన్నా ఇటు అన్నా ఇటు తిరుగు అన్నా అన్నా నిలబడిన ఆయన ఇటు తిరుగు. హలో హలో కెమెరామెన్. మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 8.8 గ్రేడ్ సాధించి నెక్స్ట్ విద్యార్థులు రెడీగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి సింధనూరు ఉన్నత పాఠశాల. నమస్కారం, నా పేరు రాముడు. నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ ఐజా మండల్. గతంలో పిఎస్సిఎస్ చైర్మన్గా కూడా చేశాను. అయితే మా గురువు గారు తిరుమల రెడ్డి గారు ఆశయాలను మేము కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన 60వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మా పార్టీ ఆఫీస్ నందు ఐజాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎంపీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మరియు సర్పంచులు కానివ్వండి, మరియు వివిధ ప్రజాప్రతినిధులు అందరూ, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ మరియు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంతో పాటు మన ఐజా మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు 10వ తరగతిలో అత్యధికంగా అంటే హైయెస్ట్ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఒక చిరు కానుక మరియు వాళ్ళని ఎమ్మెల్యే గారి చేతుల మీద సన్మానం చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించడం జరిగింది. ఆయన చేతుల మీదనే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మరియు ఆయన చేతుల మీదనే మన విద్యార్థులకు మరి ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం మరియు ఆయన చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేసి విద్యార్థులని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ మేమందరం కూడా ఎప్పుడు ఐజా మండలంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు చేస్తూ మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అందరి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి, ప్రజలందరిది. అలాగే ప్రజలకు ఎప్పుడు కూడా మేము చేరువలో ఉంటామని తెలియజేస్తూ విద్యార్థులు ఇంకా ముందు పెద్ద చదువులు చదివి మా మండలానికి వాళ్ళ ఊరికి ప్రఖ్యాతి తెచ్చే విధంగా ముందుకు పోవాలని విద్యార్థులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెడ్ క్రాస్ సొసైటీ గద్వాల జిల్లా వైస్ చైర్మన్ ఈరోజు రాముడన్న సైన్యం ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఐజా మున్సిపాలిటీ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ రాముడన్న సైన్యం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 2 సార్లు గతంలో 500 యూనిట్ల దాదాపు రక్తం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు నడుస్తుంది. ఇది తర్వాత తెలుస్తుంది ఎంత యూనిట్లు అనేది. యూనిట్ సంబంధం కాదు, ఒక తపన, ఒక ఆలోచన చేయాలనే సంకల్పం ఉన్న ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఎక్కువ శాతం నిరుపేదలకు ఈ రక్తం అందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రక్తదాతలు ప్రాణదాతలు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. అయితే 45 కేజీల పైబడ్డ వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే బ్లడ్ డొనేట్ చేయాలా. చెరువుకి ఎట్లయితే మనం నీళ్లు కొట్టే చెరువు జలం ఎట్లయితే ఊరుతుందో అట్లా ఎవరైతే బ్లడ్ ఇస్తారో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా 10 నెలల లోపల వాళ్ళ బ్లడ్ తయారవుతుంది. కనుక దీంట్లో ఎలాంటి ఆపవం లేదు. ప్రపంచంలో ఇంతవరకు ఎలాంటి వ్యక్తి కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి హానికరంగా జరగలేదు. కనుక ప్రతి ఒక్కరి యువత కూడా దీన్ని గ్రహించి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల రెడ్డి గారి ఆశయాలని రాముడన్న నెరవేరుస్తున్నదికి ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం.